ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, డిసెంబర్ మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు మీనరాశి వారికి అసలు ఎలా ఉండబోతుందంటారు రాశి పరంగా? మీనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందని గ్రహ సంచారం ముందుగా తెలుసుకుందాం. రాశిలోని రాహు, సప్తమ స్థానంలో కేతువు, 9వ ఇంట రవి బుధుడు మరియు 3వ తారీఖు నుంచి లాభస్థానంలో శుక్రుడు, 12వ ఇంట శని భగవానుడు, 3వ ఇంట గురు వక్రీకరించి ఉండడం, 5వ ఇంట కుజుడు స్తంభించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేదు, కానీ గ్రహ గమనాలు మాత్రం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా లాభస్థానంలో 3వ తారీఖు నుంచి శుక్రగ్రహ సంచార ప్రభావం చేత వివాహానికి సంబంధించి చేయు ప్రయత్నాలు అబ్బాయిలకి అమ్మాయిలకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విభేదాలతో దూరమైనటువంటి దంపతులు కానీ వ్యాపార భాగస్వాములు కానీ మళ్ళీ ఒక తాటికి చేరుకునేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి పట్టుదలతో సంయమనం పాటిస్తూ మంచి భావనతో కనుక ఉంటే దంపతులు మళ్ళీ కలుసుకుంటారు. వ్యాపార భాగస్వాములు పొరపచ్చాలు తొలగిపోతాయి. ఇక 9వ స్థానంలో రవి బుధుల యొక్క సంచార గ్రహ ప్రభావం వ్యాపారస్తులకైతే చక్కగా వ్యాపారం అనేటువంటి సాగబోతుంది. కాకపోతే నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితం దక్కదు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మాత్రము అధికారుల యొక్క అండదండలు తప్పనిసరి. కాబట్టి వారితో చక్కగా వ్యవహరించండి, మృదువుగా వ్యవహరించండి. ముఖ్యంగా పని పట్ల బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే మీకంతా కూడాను సజావుగా ఈ యొక్క మీనరాశి వారికి సాగుతుందని చెప్పవచ్చు. ఇక 7వ స్థానంలో కేతు యొక్క గ్రహ ప్రభావం ఈ సంబంధించి జీవిత భాగస్వామి పట్ల మీరు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతారు. వ్యాపార భాగస్వామి అయినా కానీ అనగా వారి పట్ల మీకున్నటువంటి ధోరణి తరచూ మారుతూ ఉండడము, ఒక కన్ఫ్యూజన్ స్టేటస్గా ఉండడం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 5వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ధనపరంగా కష్టములు ఉంటాయి. అవసరానికి తగ్గట్టుగా ఖర్చులు రాకపోవడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరియు లాయర్ రంగంలో ఉన్నటువంటి వారు, రైతులు సాధారణమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇక ఎఫ్ఎంసీజీ రంగము, అలాగే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, రెస్టారెంట్ బిజినెస్ నడిపేవాళ్ళు, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు, ఇటువంటి బిజినెస్లు నడిపేటువంటి వారు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా గమనించుకున్నట్లయితే వీళ్ళకందరికీ కూడాను ధన సహాయం చక్కగా ఉంటుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. మంచి ధన రాబడి అనేటువంటిది ఈ చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి కలుగబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే విద్యార్థులు ప్రధానంగా నూతన విద్య కోసమై విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. కోరుకున్నటువంటి కళాశాలలో మీకు ప్రవేశము లభిస్తుంది. విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అయితే ముఖ్యంగా పిత్రార్జితము, తాత ముత్తతల ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొలిక్కి వచ్చి వాటిని సంబంధించినటువంటి అలిగేషన్స్ అన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. పైచేయి సాధిస్తారు. అన్నీ కూడా ఈ యొక్క కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అయితే పదవిని ఆశించి చేసేటువంటి వాళ్ళు కాస్త ఎక్కువగా తమ ప్రతిష్టకి తగ్గట్టుగా మీరు పేరు ప్రఖ్యాతులు పొందాల్సినటువంటి పరిస్థితి. అనగా మీ యొక్క పదవి కోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఒక స్త్రీమూర్తి అనుగ్రహ ప్రభావం వలన మీకు అన్నీ కూడా సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో ఆనందాన్ని ఈ యొక్క మీనరాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆదాయం ఏ విధంగా ఉండబోతుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు 2వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతానంతో విభేదాలు, సంతానం మూలంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో మాట్లాడేటప్పుడు లౌక్యాన్ని ప్రదర్శించండి. అయితే మంచి ఆలోచన, మంచి విధానంతో
మీకున్నటువంటి పిత్రార్జితానికి సంబంధించిన సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టులో ఎంతో మీదే పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు. ఇంకా 3, 4 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గురుతర బాధ్యతతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక పెద్ద బాధ్యత మీ మీద రావడం, తద్వారా వాటిని మీ యొక్క లౌక్యంతో వాటిని ఆ బాధ్యతని పూర్తి చేసుకోవడం, తద్వారా మీరు ఉద్యోగ భద్రతను పొందుతారు. నిరుద్యోగస్తులకి మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో, చేతి వృత్తులు, కళా వృత్తుల్లో ఉన్న ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ ఆదాయము చక్కగా ఉంటుంది, సంతోషంగా గడుపుతారు, మంచి డబ్బుతో రాని బాకీలు కూడా వసూలు చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 7, 8, 9 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దేని యందు కూడాను శ్రద్ధ ఉండదు. ఏ పని చేయాలన్నా కానీ అనాసక్తి ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే మించి ఏదో జరగబోతుంది, లైఫ్ అంతా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మొక్కవని ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో మీరు పనులు పూర్తి చేసుకుంటారు. అనగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకొని ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషం అనేటువంటిది మీకు ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. అలాగే పాతకాలపు మిత్రుల్ని మళ్ళీ కలుసుకునే అవకాశం గోచరమవుతుంది. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబం సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటే, ముఖ్యంగా కుటుంబంలోని పెద్దవారితో ప్రశాంతత ఉండదు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు ఆత్మవిశ్వాసంతో మీరే ముందడుగు వేయండి. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు ఆశించి భంగపడడం కంటే ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 7, 8, 9, 12, 13 ఈ తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల శాతాన్నైనా తగ్గించుకోండి, లేదా ఖర్చుల్ని వాయిదా వేసుకోండి. ఈ యొక్క మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేకపోయినా గ్రహ గమనం అనుకూలంగా ఉందనేటువంటి అతి ఆత్మవిశ్వాసం పోకుండా దైవానుగ్రహం పొందితే మరింత శుభయోగాలు మీకు కలుగుతాయని చెప్పవచ్చు. అందరికీ ఈ విధంగా దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో పోలి స్వర్గాన్ని పొందినటువంటి రోజు మార్గశిర శుద్ధ పాడ్యమి డిసెంబర్ 2వ తారీఖు. కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి పుణ్యం ఆ ఒక్క రోజునే మనకు సంప్రాప్తిస్తుంది. కాబట్టి డిసెంబర్ 2వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో, అలాగే దత్త జయంతి డిసెంబర్ 15వ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరింత వారి లైఫ్ బాగుపడటానికి, మెరుగుపడటానికి మీనరాశి వారికి ఎలాంటి పరిహారాన్ని మీరు సూచిస్తారు గురువుగారు? ఈ మీనరాశి వారు ప్రతిరోజు దత్తాష్టకము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠిస్తే చాలా మటుకు సమస్యలు తీరుతాయి. ఈ చెప్పినటువంటి ఫలితాలకి విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలోని గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురువు గారు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సో ఈ డిసెంబర్ మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఫలితాలని చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.